నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఎవరు ఊహించినటువంటి విధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సైలెంట్గా ఉన్నటువంటి విజయశాంతిని ఒక్కసారిగా కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ అవకాశం కల్పించడం, మరోవైపు ఆమె ఇప్పుడు రేవంత్ క్యాబినెట్లకు కూడా అడుగు పెట్టబోతున్న చర్చ ప్రచారం తెలంగాణ రాజకీయాలు ఊపందుకు. ఇట్లాంటి సందర్భాల్లో ఆమెకు ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ బలంగా పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అసలు ఇంత ఆల్ ఆఫ్ సడన్గా ఎవరు ప్రతిపాదించకపోయినా అధిష్టానం ఇంత ఫాస్ట్గా విజయశాంతి పేరు ఎందుకు తీసుకొచ్చింది, మరోవైపు దీని వెనకాల ఉన్నటువంటి అదృష్ట శక్తి ఎవరు అనే చర్చ కూడా మరొకటి తెర మీదకి వస్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో విజయశాంతిని తెర వెనకాల నుండి నడిపిస్తున్నది ఎవరు? నిజంగానే విజయశాంతి గత కొంతకాలంగా అసంతృప్తిలో ఉంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ యాక్టివిటీలో యాక్టివ్ పార్టిసిపేట్గా లేదు. మరోవైపు ఆమె పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా ఎక్కడా పార్టిసిపేట్ చేయాలి. ఈవెన్ మీనాక్షి నటరాజన్ వస్తే కూడా కొత్త ఇన్ఛార్జ్ ఆమెను కూడా కలవకుండా ఉన్నటువంటి నేపథ్యంలో ఇంత సడన్గా అధిష్టానం మరి అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేసిందా, లేదంటే కనుక ఏం జరుగుతోంది, ఏం చేసింది అధిష్టానం? ఎందుకు విజయశాంతికి ఆల్ ఆఫ్ సడన్ రేవంత్ క్యాబినెట్కి ఎంట్రీ ఇచ్చే దిశగా అధిష్టానం అడుగులు వేసింది? మాట్లాడదాం. మనతో పాటు దాసరి విజ్ఞాన్ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. విజయశాంతికి ఈ పదవి ఎక్స్పెక్టెడా, అన్ఎక్స్పెక్టెడా, లేదంటే ఆమెకి ఎవరు ఊహించినటువంటి విధంగా వచ్చిందా? రావడానికి ఏంటి రీజన్? ఏమన్నా ఒక బలమైనటువంటి అదృష్ట శక్తి ఏమన్నా కాంగ్రెస్లో ఉండి ఈమె కోసం పనిచేసిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీస్ గురించి పక్కన పెడితే జస్ట్ విజయశాంతి గురించే మాట్లాడుకుంటే, సచ్ ఎ పవర్ఫుల్ లేడీ అండ్ తన సినిమాలు కూడా ఒక టైంలో హీరోలతో సమానంగా తను చేసింది. ఇప్పటికీ విజయశాంతిని భర్తీ చేసే నటి లేరు బేసిక్గా చెప్పాలి అంటే. సోలోగా ఇప్పుడు మన అనుష్క లాంటి వాళ్ళు సోలో హీరోయిన్గా ఉన్నా వాళ్ళ జోనర్ వేరు. ఎగిరెగిరి తన్నేది మాత్రం విజయశాంతి. ఆ పవర్ఫుల్ గెటప్ తర్వాత ఇప్పుడు కూడా ఆవిడ్ని ఎలా చూసినామో చాలా బరువుగా పవర్ఫుల్గా చూస్తారు. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఆవిడ చేసిన సినిమాలు కూడా అన్ని ఏవో ఒక మెసేజ్ ఉన్నవే. ఇలాంటి వారు రాజకీయాల్లోకి వస్తున్నారని తెలిసి అబ్బా మంచి ఫైర్ బ్రాండ్ వచ్చింది ఏదో చేస్తారు అంటే లైక్ ఒక కిరణ్ బేడీలా చూసారు ఆవిడ. కానీ ఒక పర్టికులర్ పార్టీ అనేది ఎంచుకోలేకపోయింది. ఆవిడే ఒక పార్టీ పెట్టింది. ఆ పార్టీని ఏం చేసింది, ఇంకో దాంట్లో విలీనం చేసింది. ఆ టైంలో ఫస్ట్ ఇప్పుడు కేసీఆర్ పార్టీలో చేరితే కేసీఆర్ తప్ప ఎవరిని ఎదగనివ్వడు, అది తెలిసిన విషయమే. వాళ్ళ కొడుకున్నాడు, వాళ్ళ కూతురు ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. కొత్త వాళ్ళు ఎంత పవర్ఫుల్ లేడీస్ అయినా సరే వాళ్ళకి అంత అవకాశం ఇవ్వడు. మరి సబితమ్మకి ఎలా హోమ్ ఇచ్చారో నిజంగా ఆవిడ గ్రేట్ చెప్పాలి అంటే. ఈ క్రమంలో మళ్ళీ బీజేపీ, ఇంకా బీజేపీ గురించి తెలిసిందే, అది నేషనల్ జాతీయ పార్టీ. ఇక్కడ ఏమున్నా సరే సీనియర్. ఇప్పుడు జాతీయ పార్టీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనిషి మాట్లాడగలడు, పనులు చేయగలడు అనే సామర్థ్యం చూడ్డు. ఆయన ఇట్లా ఉన్నా సరే ఏజ్ ప్రకారంగానో లేదా పార్టీ ప్రకారంగానో ఆయన సీనియర్ అయితే చాలు ఏదో పదవి కట్టబెట్టేస్తారు. సేమ్ కాంగ్రెస్లో కూడా అదే ఉండేది. ఇంతకు ముందు రేవంత్ రెడ్డి గారి టైం నుంచి అది బ్రేక్ అయింది. యాక్చువల్గా కొంచెం వాళ్ళు కూడా కొత్తగా ఆలోచిస్తున్నారు. ఈ టైంలో ఆవిడ కాంగ్రెస్ పార్టీలో ఉండి కొంచెం సైలెంట్గా ఉంది. చాలామంది అక్కడికి తీసుకెళ్ళిన విషయం ఏంటంటే ఇప్పుడు మొన్న మీనాక్షి నటరాజన్ గారు వచ్చినప్పుడు కూడా దీపాంశు మున్షి గారు వెళ్ళిన తర్వాత చాలామంది కన్ను ఏంటంటే మన దగ్గర పవర్ఫుల్ లేడీస్ లేరా అనే. ఇప్పుడు ఆవిడ రాగానే సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. మరి పార్టీలు ఇంకా పవర్ఫుల్ లేడీస్ లేరా అని ఎతికే టైంలో అవును ఉన్నారండి ఒక ఫైర్ బ్రాండ్. మరి ఆవిడ ఎందుకో ఏమీ మాట్లాడట్లేదు, అలా కూర్చుంది. ఎందుకు మాట్లాడట్లేదు, మాట్లాడే అవకాశం ఇవ్వట్లా. కాంగ్రెస్ పార్టీ టైంలో ప్రచారానికి కూడా సరిగ్గా రాలా అంటే అసలు ఉందా లేదా. పార్టీ మీద కూడా ఇప్పటిదాకా విజయశాంతిని పూర్తిగా వాడుకోవట్లేదు అని ఒక విమర్శ కూడా ఉంది. అట్లాంటి టైంలో ఇకపోతే వీళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కాంగ్రెస్ ఇది నాట్ ఎ రూరల్ పార్టీ, నేషనల్ పార్టీ. ఇక్కడ అందరూ కలిసికట్టుగా ఉండి హ్యాండ్ ఇన్ హ్యాండ్ అలై బలై ఇచ్చుకున్నా సరే ఢిల్లీ వెళ్ళిన తర్వాత అందరూ మూతులు వంకర పెట్టి మాట్లాడతారు. నీకు తెలియదు ఆ రోజు అట్లా చేసాడు ఇట్లా అన్ని కంప్లైంట్సే ఉంటాయి. అంటే ఎవరికి వారే ఏమన్నా తీరే టైపు. మన కంటికి మాత్రం అలా కనిపిస్తారు అందరూ. ఒక పోస్టర్ వేస్తే అన్ని తలకాయలు పక్కపక్కనే ఉంటాయి, కానీ లోపల అంతర్గతంగా ఎవరికి వాళ్ళు సపరేట్. ఈ టైంలో ఈవిడ్ని కొంచెం చేసి తెలంగాణలో గట్టిగా మాట్లాడే ఒక మహిళ లేదు వీళ్ళకి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న వాళ్ళని ఎందుకు వాడుకోవట్లేదు అనే క్వశ్చన్ వాళ్ళకి ఎదురైనప్పుడు అసలు ఆవిడ మాట్లాడలేదు అని కూడా కాదు. పైగా ఇప్పుడు రోజా గారికి ఏంటంటే ఆవిడ మాట్లాడితే ఈమె పెద్ద గయ్యాలి అని ఒక పేరు ఉంది, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది అని. అలా కొంతమందికి ఉన్న ఇప్పుడు కవిత ఉంది, ఆవిడ మీద అసలు కాన్ఫిడెన్స్ ఉండదు ఎవరికి. కావాలని ఆమెను రుద్ది ఆమెను పైకి తెచ్చారే తప్పితే. మీరు కవిత అంటున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా స్ట్రాటజిక్గా తెలంగాణలో కవిత ఇప్పుడు ఫోకస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కవితకు చెక్ పెట్టే దిశగానే విజయశాంతికి అవకాశం ఇచ్చారనే ఒక చర్చ కూడా పొలిటికల్ వర్గాల్లో కవిత ఎక్కడ, విజయశాంతి గారు ఎక్కడ అంటే కవితని ఎవరు కావాలనుకోవాలా. వాళ్ళ నాయన అధికారంలో ఉన్నాడు కాబట్టి అయ్యో నా ముద్దుల కూతురు అని తీసుకొచ్చి
అంటించాడు జనాలకి బలవంతంగా. ఆవిడ ఉన్న దగ్గరే ఓడిచ్చారు. ఆవిడని ఎవరు అబ్బాయి ఈవిడే మా నాయకురాలని ఎవరు అనుకోలే. ఆవిడ వద్దనుకున్నారు. విజయశాంతి గారు అలా కాదు కదా, తన స్టామినా వేరు. కానీ విజయశాంతికి పిఆర్ లేదు, కనీసం ఎక్కడ పార్టిసిపేషన్ లేదు. అయినప్పటికీ కూడా ఎందుకు ఇచ్చారు ఎమ్మెల్సీ అని కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే మరో చర్చ కూడా ఉంది. పిఆర్, సొంత పిఆర్ లేకుంటే సొంతంగా పార్టీ పెట్టరండి కాన్ఫిడెంట్ గా. సంథింగ్ ఏదో ఉంటది లోపల. కాకపోతే తను ప్రదర్శించట్లా. మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఏమీ లేకున్నా సరే ఉన్నాయని ప్రదర్శిస్తారు. విజయశాంతి గారు స్లో అండ్ స్టడీ, ఎందుకో ప్రదర్శించట్లా ఏది కూడా. తను అలాగే ఉంది. అండ్ ఇప్పటికీ సినిమాలో ఆవిడకున్న గౌరవం అలాగే ఉంది, చెడల. మిగతా రాజకీయాలకు వెళ్ళొచ్చి మళ్ళీ సినిమాలకు వచ్చిన వాళ్ళంతా వింత వింతగా చూశారు. కానీ ఈవిడ అలా కాదు, ఎప్పుడెప్పుడు వస్తుందా అంటారు. ఇప్పుడు అంతెందుకు, నిన్న సినిమా సన్ ఆఫ్ వైజయంతి ఎక్సలెంట్, మళ్ళీ రాగానే అందరు అబ్బాబాబా అన్నారు. ఆ టైపు విజయశాంతి గారికి అంటూ ఒక ఇది ఉంది. ఇంకా ఇప్పుడు ఆవిడ ఒకవేళ క్యాబినెట్లోకి ఎంటర్ అయితే, ఇన్ కేస్ ఎవరు ఊహించని విధంగా నిజంగా హోమ్ మినిస్ట్రీయే ఇచ్చారే అనుకోండి. హోమ్ మినిస్టర్ ఇవ్వాలని ఎందుకన్నారంటే పోలీస్ వ్యవస్థ మీద, పోలీస్ శాఖ మీద, అంటే పోలీస్గా చాలా సినిమాలు చేసింది కాబట్టి షీ కెన్, అంటే ఆ క్యాపబిలిటీ ఉంటుంది అన్నట్లుగా బాగా హ్యాండిల్ చేయగలదు అని. సో ఆ రకంగా ఇన్ కేస్ హోమ్ ఇస్తే తెలంగాణ రాజకీయాలు నిజంగా మళ్ళీ కొత్తగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ మీరు చాలా వండర్స్ చూస్తారు 100%. థ్యాంక్ యూ అండి. సో ఇది ఖచ్చితంగా విజయశాంతికి కనుక హోమ్ మినిస్టర్ అప్పచెప్తే, రేవంత్ క్యాబినెట్లకి అడుగు పెడితే పూర్తి స్థాయిలో ఒక అద్భుతం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది విజ్ఞాన్ గారి అనాలిసిస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.